రాజకీయం సీరియస్గానే చేయాలి. ఆ సీరియస్గా 10 ఏళ్ల నుంచి చేయకపోవడం వలన చివరికి ఒక బూత్ స్థాయిలో మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా అని చెప్పి సొంత కార్యకర్తల్ని విమర్శించుకున్నాం. ఇప్పటికైనా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద. మొన్న తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లోనే ఏమో జనసేన వాళ్ళకి తరపున ఆయన ప్రచారం చేసి పెట్టింది. ఇప్పుడు జనసేన తరపున పోటీ చేస్తున్నారు, 21 మంది పోటీ చేస్తున్నారు, 2 పార్లమెంట్ స్థానాలు పోటీ జరుగుతుంది. సీరియస్గా ప్రతి నియోజకవర్గాన్ని ఇప్పటి నుంచి టైం చాలా ఉంది. మిగతాది కూటమికి ఇవ్వండి, సగం ఇచ్చిన ఈ సీట్లలో 2 సార్లు పర్యటిస్తే ఎలక్షన్స్ లోపు 2 సార్లు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ పవన్ కళ్యాణ్ పర్యటిస్తే మొత్తం ఒక రోడ్ షో లాగా చేసి ఆ పైన ఒక సభ పెట్టి మాట్లాడగలిగితే భారీ ఇంపాక్ట్ ఉంటుంది. విజయ అవకాశాలు 100కి 80% ఉంటాయి. సీరియస్గా చేయాల్సింది పవన్ కళ్యాణ్ ఎఫర్ట్. పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ నియోజకవర్గం అంతా ఆయన తిరిగారంటే ఆ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది. సీరియస్ పొలిటీషియన్ అని నిరూపించుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మాట్లాడటమో లేకపోతే అప్పుడప్పుడు రాజకీయం కాదు. రాజకీయం అంటే కంటిన్యూగా ఎలా చేయాలన్నది చంద్రబాబు చూపించారు, జగన్మోహన్ రెడ్డి చూపించారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విజిటింగ్ ప్రొఫెసర్ లాగానే చేసుకొస్తున్నారు. ఇప్పుడన్నా దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనబడుతోంది.